హల్లెలూయా. Praise the Lord. I'm happy you are here this evening. ఈ సాయంత్రం మీరు ఇక్కడ ఉండడాన్ని బట్టి నేను సంతోషంగా ఉన్నాను. I am going to title my message. నేను నా సందేశానికి ఈ పేరు పెడుతున్నాను. It's called Right Positioning. సరి అయిన రీతిలో మనము మన యొక్క స్థానాన్ని ఏర్పరచుకోవడం. Right positioning. సరి అయిన స్థానాన్ని ఏర్పరచుకోవడం. Turn with me in your Bibles. మీ బైబిల్స్ ఒకసారి చూడండి. The book of Matthew, the 3rd chapter. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. And verse 15. Matthew chapter 3 and verse 15. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తాం. Jesus answered and said to him, "Permit it to be so now, for thus it is fitting for us to fulfill all righteousness." యేసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఈలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చెను గనుక అతడు అలాగు కానిచ్చెను. If you know the story, ఈ కథను ఒకవేళ మీరు తెలుసుకుంటే Jesus came from Galilee to Jordan to be baptized of him. యేసు గలిలయ నుంచి యోర్దాను నదికి బాప్తిస్మము తీసుకోవడానికి వచ్చాడు. Now remember, John was Jesus' cousin. ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి, యోహాను యేసుకు దగ్గర సహోదరుడై ఉన్నాడు. And also remember, John was about 6 months older than Jesus. ఇంకొకటి కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి, యోహాను యేసు కంటే 6 నెలలు పెద్దవాడుగా ఉన్నాడు. And you must also remember that Jesus Christ was a son of God, and John the Baptist announced that there's somebody coming behind me whose footlaces I'm not worthy to untie. అక్కడ మనం చూస్తే ఇక్కడ యేసు దేవుని కుమారుడై ఉన్నాడు, కానీ యోహాన్ అంటున్నాడు, నా వెనకాల వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, నేను అతని పాదరక్షలు విప్పుటకు కూడా నేను యోగ్యుడను కాను అంటున్నాడు. John the Baptist recognized Jesus as the Messiah, the Son of the living God. బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసును మెస్సయగా గుర్తించాడు. So this John the Baptist ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను is baptizing people in Jordan. అక్కడ యోర్దాను నదిలో ప్రజలకు బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు. And then he sees Jesus walking towards him. ఎప్పుడైతే తను యేసు తన వైపు నడుచుకుని రావడం చూశాడో, And he says, "Behold the Lamb of God that takes away the sin of the world." ఇదిగో దేవుని లోక పాపముల్ని మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అంటున్నాడు. And Jesus tells John the Baptist, "Please baptize me." అప్పుడు యేసు యోహాను దగ్గరికి వచ్చి అంటున్నాడు, దయచేసి నాకు బాప్తిస్మం ఇమ్ము అంటున్నాడు. Now John the Baptist, knowing that he's the Messiah, says, "No, I cannot baptize you. You should be baptizing me." అక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను అంటున్నాడు, నేను నీకు బాప్తిస్మం ఇవ్వకూడదు, నీవే నాకు బాప్తిస్మం ఇవ్వాలి అంటున్నాడు. This is where Jesus responds to the verse we just read. ఇప్పుడు మనం చదివిన వాక్యము ఎప్పుడైతే బాప్తిస్మం ఇచ్చి యోహాను అలా అన్నాడో దానికి ప్రతిస్పందనగా అన్నాడు. He says, "Permit it to be so now. యేసు అంటున్నాడు, ఇప్పటికి కానిమ్ము అంటున్నాడు. For it is fitting for us to fulfill all righteousness." నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగి ఉన్నదని అతను ఉత్తరం ఇచ్చెను. What is the meaning? దాని అర్థం ఏంటి? You can write it down. The word righteous means, అక్కడ నీతి అనే దానికి మీరు రాసుకుంటే it means right positioning. నీతి అని అంటే రైచియస్నెస్ అని అంటే అర్థం ఏంటంటే సరి అయిన స్థానంలో ఉండడం. Don't get confused by this big word. ఆ పెద్ద మాటను బట్టి అయోమయానికి గురి కావద్దు. It simply means right positioning. దాని సులభంగా దాని అర్థం ఏంటంటే సరి అయిన స్థానంలో ఉండడం. Jesus positioned himself under John and says, "Baptize me." యేసు తన్ని తాను యోహాను కింద ఉంచుకుని అంటున్నాడు, నాకు బాప్తిస్మం ఇవ్వు అంటున్నాడు. Think about it. The Son of God is submitting himself under a man and said, "I want to be under right position under you." అక్కడ వినండి, దేవుని కుమారుడైన వ్యక్తి ఒక మానవుని దగ్గరికి వచ్చి, నేను నీ కింద ఉండి బాప్తిస్మం తీసుకుంటాను అని తన్ను తాను తగ్గించుకుంటూ ఉంటున్నాడు. He said to fulfill all righteousness. అంటున్నాడు, నీతి యావత్తు జరగడానికి నీవు దీన్ని చెయ్యి అంటున్నాడు. So this evening we must understand what it is to be righteous for us to understand what Jesus said. యేసు ఏమైతే చెప్పాడో
దాన్ని అర్థం చేసుకోవడానికి నీతి అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి. Amen. ఆమేన్. Are you with me so far? ఇప్పటి వరకు నేను అన్న మాట అర్థమైందా? Yes. Okay, please follow very carefully. చాలా జాగ్రత్తగా వినండి. Righteousness simply means right positioning. నీతి, రైచియస్నెస్ అంటే సరి అయిన రీతిలో సరి అయిన చోట ఉంచడం అనేది. Go to the book of Romans, the 10th chapter. ఒకసారి మీ బైబిల్స్ లో చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో We are going to read a few verses. అక్కడ మనం కొన్ని వచనాలను చదవబోతూ ఉన్నాం. We're going to read from verse 3. 3వ వచనాన్ని నుంచి చదవబోతున్నాం. It says, "For they, being ignorant of God's righteousness and seeking to establish their own righteousness, have not submitted to the righteousness of God." ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. Okay, what is the meaning of righteousness? ఇక్కడ నీతి అంటే అర్థం ఏంటని మనం చూసాం. Right positioning. సరి అయిన స్థానంలో ఉంచబడడం. Okay, so if you're going to read it with this word, meaning ఈ అర్థంతో ఒకవేళ దీన్ని చదివితే ఉంటది, it says they've ignored God's positioning. వారు దేవుని యొక్క స్థానాన్ని ఎరగకుండా They have established their own positioning. వారు వారి యొక్క స్వంత స్థానాన్ని ఏర్పరచుకున్నారు. Okay, listen to me very carefully. జాగ్రత్తగా వినండి. Now, if you are going to position yourself in a certain way, ఒకవేళ మిమ్మల్ని మీరు ఒక సరి అయిన రీతిలో ఒక చోట ఉంచుకోవాలనుకుంటే, the Bible says that is not the position what God wants us to have. అక్కడ బైబిల్ చెప్తుంది దేవుడు నీకిద్దామనుకున్న స్థానము అది కాదు అంటుంది. But there's something called God's righteousness or God's positioning. కానీ అక్కడ అంటుంది దేవుని స్థానము అనేది ఒకటి ఉన్నది అని అంటుంది. Okay, I'll explain it to you very well. చాలా సులభంగా మీకు అర్థమయ్యేలా చెప్తాను. When we go to God, మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, I've been to so many prayer meetings. నేను అనేకమైన ప్రార్థనా కూడికలకు వెళ్ళాను. We think our positioning to a righteous God, a good relationship, is based on what you do. మనం అనుకుంటాము ఆ నీతిమంతుడైన దేవుని ఎడల మనకున్న స్థానము దేని మీద ఆధారపడి ఉంటుందంటే మనం ఏం చేస్తామో దాని మీద ఆధారపడి ఉంటుంది అంటారు. I have in my ignorance prayed like this many times. అనేక సార్లు నా అజ్ఞానంలో నేను ఇలా ప్రార్థించాను. I said, Lord, I've been reading my Bible every day without fail. ప్రభువా, నేను మానకుండా నా బైబిల్ని రోజు చదువుతూనే ఉన్నాను. Lord, I'm a better person than that fellow next door. ప్రభువా, నా పక్కింటి వాడి కంటే కూడా నేను చాలా మంచివాణ్ణి. Lord, I don't drink, I don't smoke, I don't chew. ప్రభువా, నేను తాగను, సిగరెట్లు కాల్చును, నేను దేన్ని నమలను. And so you better listen to me. కాబట్టి నీవు నా ప్రార్థన వినాలి అనేవాణ్ణి. Hello? Are you listening to me? మీరు నా మాట వింటున్నారా? Now what has happened now? ఇప్పుడు ఏమైంది అని అంటే, Bible reading is not bad. బైబిల్ చదవడం అది చెడు కాదు. Praying is not bad. ప్రార్థన చేయడం చెడు కాదు. What is my positioning now? ఇక్కడ నన్ను నేను ఏ స్థానంలో ఉంచుకుంటున్నానంటే, I am thinking to myself that because I did so and so things that God is pleased with me. నేను అనుకుంటున్నాను నేను ఇవన్నీ చేశాను కాబట్టి దేవుడు నా ఎడల ఇష్టంగా ఉన్నాడు అనుకుంటున్నాను. Listen to me very carefully. జాగ్రత్తగా వినండి. I am not saying don't read your Bible. నేను మీ బైబిల్ చదవండి అని నేను I'm not చెప్పట్లేదు. saying don't go to church, I'm not to pray. I'm not saying all those things. ఆ సంఘానికి వెళ్ళొద్దు అని అలాంటి మాటలు నేను చెప్పట్లేదు. I'm only saying నేను ఏమంటున్నానంటే, the very fact I thought because I did these things that God will accept me is called my positioning or wrong righteousness. ఒకవేళ నేను ఇంత మంచిగా ఉన్నాను కాబట్టి దేవుడు నా ఎడల ఇష్టాన్ని కలిగి ఉంటాడు అని అనుకుంటే నేను దాన్ని ఏమంటున్నానంటే నా స్థానాన్ని నేను తప్పుగా ఉంచుకున్నాను అని అర్థం. Are you understanding what I'm saying? ఇప్పుడు నేను అన్న మాట అర్థమైందా? Are you understanding what I'm saying? నేను అన్న మాట అర్థమైందా? Because if you don't understand, you're in trouble. ఒకవేళ మీరు దీన్ని అర్థం చేసుకోకపోతే మీరే సమస్యలో ఉంటారు. I'm saying that when you go to God, నేను అంటున్నాను మీరు దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు it is not on what I have done. మీరేం చేశారు నేనేం చేశాను అని దానిని బట్టి కాదు. Okay, based on this, listen to that word again. Listen to the word దాని again. ప్రకారం ఒకసారి ఈ వాక్యాన్ని చూడండి. They being ignorant of God's righteousness,
వారు దేవుని నీతిని ఎరుగక and seeking to establish their own righteousness, తమ స్వనీతిని స్థాపించుకోవాలని ప్రయత్నిస్తూ have not submitted to the righteousness of God. వారు దేవుని నీతికి లోబడలేదు. You understand that? ఇప్పుడు అర్థమైందా? Now, let me clarify these things. ఈ మాటలను నేను మీకు తేట తెల్లం చేస్తాను. The Bible says what is called works, works, works. ఇక్కడ బైబిల్ దేని గురించి మాట్లాడుతుందంటే పనులను గురించి మాట్లాడుతుంది. Let's go to the Romans chapter 4. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి ఒకసారి వెళ్తే We'll see a few verses there. అక్కడ కొన్ని వచనాలను మనం చూస్తాం. Romans, the 4th chapter. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో Let's read verse 1. మొదటి వచనాన్ని మనం చూస్తాం. Romans chapter 4 verse 1. రోమీయులకు రాసిన పత్రిక 4:1 మనం చూస్తాం. Okay. What shall we say that Abraham our father has found according to the flesh? కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకు ఏమి దొరికినందుము? For if Abraham was justified by works, he has something to boast about, but not before God. అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడిన యెడల అతనికి అతిశయ కారణం కలుగును గాని. And it says verse 3, for what does the scripture say? Abraham believed God and it was accounted to him for righteousness. అది దేవుని ఎదుట కలగదు, లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. Abraham is a case and study. We are using Abraham as a case and study. ఇక్కడ అబ్రహాము జీవితాన్ని మనము ఒక కేస్ స్టడీగా చూస్తున్నాం. Now the Bible says Abraham had no children. ఇక్కడ బైబిల్ ఏమని చెప్తుందంటే అబ్రహాముకి బిడ్డలు లేరు. And the Lord says, I'm going to bless you, I'm going to make your descendants great. అక్కడ ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించి నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను అంటున్నాడు. And Abraham says, God, I don't have a child. అబ్రహాం అంటున్నాడు, ప్రభువా నాకు బిడ్డలు లేరు అంటున్నాడు. But the Lord says, I'm going to make your descendants as the stars in the sky. అక్కడ కానీ ప్రభు అంటున్నాడు, నేను నీ సంతానాన్ని ఈ ఆకాశపు నక్షత్రాల వలె చేస్తాను అంటున్నాడు. And the Bible says, బైబిల్ అంటుంది, because he believed on the word of God, తను దేవుని వాక్యాన్ని నమ్మాడు కాబట్టి that becomes righteousness. అది అతనికి నీతిగా ఎంచబడింది. Hallelujah. హల్లెలూయా. You understand what I'm saying? నేను అన్న మాట అర్థమవుతుందా? Next verse. ఆ మరుసటి వచనంలో ఉంది, Now to him who works, verse 4. Now to him who works, పని చేయువానికి the wages are not counted as grace, but as debt. జీతము రుణమే కాని దానమని ఎంచబడదు. Okay, works. What is works? ఇక్కడ పని అంటే ఏంటి? What did Abraham do to get a child? ఇక్కడ బిడ్డ పొందడానికి అబ్రహాము ఏం చేశాడు? He did nothing. ఏమీ చేయలేదు. As a matter of fact, he could not do anything. ఒక నిజానికి చెప్పాలంటే ఏమీ చెయ్యలేకపోయాడు కూడా. The only thing he did తను చేసిందంతా ఏంటంటే is to believe the word of God. దేవుని వాక్యాన్ని మాటను నమ్మడమే. And that belief put him in the right position. ఆ నమ్మకము తన్ని సరి అయిన స్థానంలో ఉంచింది. You understand what I'm saying this evening? నేను అన్న మాట ఈ సాయంత్రం మీకు అన్న మాట అర్థమైందా? Are you understanding what I'm saying this evening? నేను అన్న మాట అర్థమవుతుందా? If you understand, just wave to me, please. ఒకవేళ అర్థమైతే ఒకసారి చేతులు చూపించండి. If you don't understand, I'll explain more better. ఒకవేళ మీకు అర్థం అవ్వకపోతే ఇంకా చక్కగా దాన్ని వివరిస్తాను. I will tell you how our prayers generally are. మన ప్రార్థనలు సాధారణంగా ఎలా ఉంటాయో నేను చెప్తాను. Either we pray, God, I've been so good, I've attended church every single day, you better hear me. అక్కడ అంటాం, ప్రభువా నేను చాలా మంచిగా ఉన్నాను, నేను చాలా మంచి పనులు చేశాను, నా ప్రార్థన విను ప్రభువా అంటాం. Or we pray like this and say, God, I'm nothing, I'm a worm, I'm nothing. లేకపోతే ఇంకేమంటామంటే, ప్రభువా నేను ఏమీ కానయ్యా, పురుగునయ్యా అని అంటాం. Both are wrong positioning. ఈ రెండు కూడా మనల్ని ఒక సరికాని స్థానంలోనే ఉంచుతున్నాయి. What is right positioning? సరి అయిన స్థానంలో ఉంచడం అంటే ఏంటి? If a person wants to shoot a target, ఒక వ్యక్తి ఏదైనా ఒక గురి చూసి గురిని కొట్టాలి అంటే he will aim and then pull the trigger. అక్కడ ఆ గురిని జాగ్రత్తగా చూసి ఆ ట్రిగర్ నొక్కుతాడు. So he positions himself right
to get to that aim. ఆ గురిని కొట్టాలంటే తను ఎక్కడ నిలబడాలో దాన్ని సరిగ్గా ఏర్పరచుకుంటాడు. If he shoots somewhere else, he's gone from the target. ఒకవేళ తను వేరే చోట కొడితే తన గురి తగలదు. What is right positioning? సరి అయిన స్థానంలో ఉండడం అంటే Being in the place where God can answer every prayer of your and mine. నీ ప్రార్థన నా ప్రార్థన ప్రతిదీ దేవుడు వినేలాగున సరి అయిన స్థానంలో మనం ఉండాలి. Amen. ఆమేన్. How many of us have thought, God, I've been praying so much, why no breakthrough? ఎంతమంది ప్రభువా నేను చాలా ప్రార్థన చేస్తున్నాను ఎందుకు వినట్లేదు అని అంటున్నారా? Right positioning is very important. అక్కడ మనకున్న స్థానము చాలా ముఖ్యమైనది. Let's go to the book of 1 Corinthians. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక Let's go to the book of 2 Corinthians, please. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక ఒకసారి చూద్దాం. Chapter 5 and verse 21. 5వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తాం. 5:21. రెండో కొరింథీ 5:21లో మనం చూస్తాం. Okay, are you there? అందరూ ఉన్నారా? Okay, if you have your Bible, please refer your Bible. అందరి దగ్గర బైబిల్స్ ఉంటే దయచేసి మీ బైబిల్స్ ని తెరవండి. Okay. For he made him who knew no sin to be sin for us. ఎందుకనగా మన మాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేసెను. Listen to me, please. జాగ్రత్తగా వినండి. How do you position yourself right? ఇప్పుడు మిమ్మల్ని మీరు ఒక సరి అయిన రీతిలో ఎలా ఉంచుకోబోతున్నారు? Jesus positioned himself right. యేసు ఆయన తన్ను తాను ఒక సరి అయిన స్థానంలో ఉంచుకున్నాడు. He said, let it be so it fulfills all righteousness. ఇది ఈ విధంగా ఉండాలి. అలా ఉండడం ఎందుకనంటే అంతా కూడా నీతిగా కనిపించాలి అని. We are learning how to position ourselves right to be able to receive the blessings of God. దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మనల్ని మనము ఏ స్థానంలో ఉంచుకోవాలో మనం నేర్చుకుంటున్నాం. Something beautiful happened on the cross of Calvary. ఆ కల్వరి శిలువలో ఒక మహా అద్భుతమైనది సుందరమైనది జరిగింది. Now when I say I'm right with God, ఎప్పుడైతే నేను దేవునితో సరిగా ఉన్నాను అని నేను అంటానో immediately you will ask me questions. Brother, I am not living right. I make mistakes. How can you call me right person, right standing with God? నేను ఎప్పుడన్నా నేను సరిగా ఉన్నాను అని అంటే మీరు వెంటనే అంటారు, కానీ సహోదరుడా నేను దేవునితో సరిగా లేనే అని అంటారు. Brother, I still am not right. I still make mistakes. అంటారు, బ్రదర్ నేను ఇంకా సరిగా లేను, ఇంకా తప్పులు చేస్తున్నాను అంటారు. So I'm going to let the Bible answer your question. మీ ప్రశ్నకు బైబిలే సమాధానం చెప్పాలి అని నేను ఆశిస్తున్నాను. The Bible says 2 Corinthians 5:21. 2 కొరింథీ 5:21లో బైబిల్ సెలవిస్తుంది, For he made him to be who knew no sin to be sin for us. పాపమెరుగని ఆయనను మన కొరకు పాపముగా చేసెను. Okay, give me your attention please. ఒకసారి జాగ్రత్తగా వినండి. He refers to God the Father. అక్కడ ఆయన అంటే తండ్రి అయిన దేవుడు. Made him refers to God the Son. అక్కడ ఆయనను అనంటే కుమారుడైన దేవుణ్ణి. So God the Father made God the Son. కాబట్టి తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుణ్ణి చేస్తున్నాడు. Who knew no sin. పాపమెరుగని ఆయనను. Do you agree with me that Jesus had no sin? యేసుకు పాపం లేదు అని అంగీకరిస్తున్నారా? You're sure? నిజమేనా? Not one sin. Pure. ఆయనలో Holy. ఏ పాపం లేదు, ఆయన పరిశుద్ధుడు అని నమ్ముతున్నారా? So the Bible says he was made sin. కాబట్టి ఇక్కడ బైబిల్ చెప్తుంది ఆయన పాపముగా చేయబడ్డాడు. Oh, listen to me. He was made sin. ఆయన పాపముగా చేయబడ్డాడు. He knew no sin. ఆయనకేమో ఏ పాపము But తెలియదు, he was made sin. కానీ ఆయన పాపముగా చేయబడ్డాడు. How can it be? అది ఏ విధంగా సాధ్యము? I don't know. నాకైతే తెలియదు. It's the work of God. అది దేవుని పని అయి ఉంది. God took all our sin దేవుడు మన పాపమునంతటిని తీసుకుని and put it on Jesus. దానిని యేసు పైన ఉంచాడు. And when Jesus hung on the cross, యేసు ఆయన శిలువలో వేలాడి he was carrying every sin of every human being from Adam onwards. ఆదాము మొదలుకొని పుట్టిన ప్రతి మానవుని యొక్క పాపాన్ని ఆయన మోస్తూ ఉన్నాడు. And not only that, అది మాత్రమే కాదు, he took all the sickness and put it on Jesus. ఆయన అనారోగ్యాన్ని వ్యాధిని అంతా తీసుకుని యేసు పైన ఉంచాడు. Sin and sickness కాబట్టి పాపము, అనారోగ్యము and curses
దానితో పాటు శాపము కూడా was put on Jesus, అవన్నీ కూడా యేసు పైన ఉంచబడ్డాయి. and he became sin for us. ఆ దానిని బట్టి ఆయన మన కొరకు పాపమయ్యాడు. Suppose I was wearing a very dirty jacket. ఒకవేళ నేను చాలా మురికి జాకెట్ ఒకటి వేసుకున్నాను అని అనుకోండి. Let's talk about that as sin. ఆ దాన్ని పాపము అని అనుకుందాం మనం. What did God do, God Father? ఇప్పుడు తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు? I deserve to die because I'm a sinner, I'm full of sin. నేను పూర్తిగా పాపముతో ఉన్నాను కాబట్టి నేను మరణించవలసిన వాడనై ఉన్నాను. What God does something amazing. కానీ దేవుడు ఒక ఆశ్చర్యమైన పనిని చేశాడు. He takes this dirty jacket from me ఆయన ఈ మురికి పనికి మారిన జాకెట్ ను నా దగ్గర నుంచి తీసి and puts it on Jesus who knew no sin. ఏ పాపము లేని యేసు పైన ఈ జాకెట్ ను కప్పి ఉంచాడు. Why? ఎందుకు? You ask me why. మీరు అడగవచ్చు ఎందుకు అని. Why did he do that? ఎందుకు దేవుడు ఆ పని చేశాడు? The Bible answers that question. ఇక్కడ ఆ బైబిల్ ఆ ప్రశ్నకు సమాధానం చెప్తుంది. The next portion of the same verse, అదే వచనంలోని రెండో భాగం చెప్తుంది, that we might become the righteousness of God in him. ఎందుకంటే అక్కడ అంది ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అవ్వడానికి. You missed a chance to say hallelujah. హల్లెలూయా అనే అవకాశాన్ని మీరు పోగొట్టుకున్నారు. I'll give you one more chance. He became sin so that you and I can become righteous in Christ Jesus. ఆయన పాపం ఎందుకయ్యాడు అని అంటే మీరు నేను కూడా యేసునందు దేవుని నీతి అవ్వడానికి. హల్లెలూయా. I think you give a clap to God now. Give a clap to the Lord. Hallelujah. Believe this. This is the Bible. ఇది బైబిల్ చెప్తుంది, దీన్ని మీరు నమ్మాలి. The Bible says he took my sin and put it on Jesus. బైబిల్ చెప్తుంది ఆయన నా పాపాన్ని తీసుకుని యేసు పైన ఉంచాడు. So that I can take care of his righteousness on me. దాని వలన ఏమవుతుందంటే నేను ఆయన నీతిని నా పైన తీసుకునేలాగున. Praise the Lord. హల్లెలూయా. Praise the Lord. హల్లెలూయా. So I was sinning from Adam. కాబట్టి నాకు తెలుసు నేను ఆదాము నుంచి నేను పాపం చేస్తూ ఉన్నానని. But on the cross this curse was broken. కాబట్టి కానీ ఆ సిలువలో ఈ శాపము అది ఇరగగొట్టబడింది. Adam sinned and I lost my position before God the Father. ఆదాము ఎప్పుడైతే పాపము చేశాడో తండ్రి ముందర నా యొక్క స్థానాన్ని నేను కోల్పోయాను. Why? ఎందుకు? There's this accuser of the brethren who would tell the Father, this person is not right. ఇక్కడ ఎవరైతే మన పైన నేరారోపణ చేస్తున్నాడో ఆ నేరారోపణ చేసేవాడు అంటాడు తండ్రితో, తండ్రి ఇగో వీడు నేరం చేశాడు అని మనల్ని ఎప్పుడు ఆరోపణ చేస్తుంటాడు. And God being a just God, దేవుడు ఆయన నీతిమంతుడైన దేవుడు కాబట్టి cannot embrace sin. ఆయన పాపాన్ని హత్తుకోలేడు. Right? He loves the sinner, but he cannot embrace sin. ఆయన పాపిని ప్రేమిస్తున్నాడు కానీ ఆయన పాపాన్ని హత్తుకోలేడు. So what is the way out of this? కాబట్టి దీని నుంచి బయటికి రావడానికి గల మార్గం ఏంటి? When he said the wages of sin is death, he cannot overrule his law. ఎప్పుడైతే పాపమునకు వచ్చి జీతము మరణము అని ఆయన అన్నాడో ఆయన ఆ నియమాన్ని దాటి ముందుకు వెళ్ళలేడు. So the only way కాబట్టి ఒకే ఒక మార్గం ఏంటంటే is to judge his son Jesus on behalf of our sins. ఆయన స్వంత కుమారుణ్ణి మన పక్షముగా ఆయన తీర్పు తీర్చేలాగున. So when Jesus became sin for us, ఎప్పుడైతే యేసు మన కొరకు పాపమయ్యాడో we have taken on his righteousness. మనము ఆయన నీతిని తీసుకున్నాం. And therefore now we are in right positioning with the Father. ఎప్పుడైతే మనం నీతిని తీసుకున్నామో మనం ఇప్పుడు దేవునితో తండ్రితో సరియైన స్థానంలో ఉన్నాం. Hallelujah. హల్లెలూయా. Somebody say praise the Lord. హల్లెలూయా. I get excited when I read this. ఈ మాట చదివినప్పుడు నేను ఎంతో ఉత్సాహానికి లోనవుతాను. Now the devil says you are a sinner. సాతాన్ అంటాడు నీవు పాపివి అంటాడు. I said no, Jesus became sin for me. I am the righteousness of God in Christ. ఎప్పుడైతే నీవు పాపిమి అంటాడో నేను వెంటనే అంటాను కాదు యేసు నా పాపాన్ని తీసుకున్నాడు కాబట్టి నేను యేసు క్రీస్తులో దేవుని నీతిని అని అంటాను నేను. Hallelujah. హల్లెలూయా. Question: how did Jesus become sin?
ఇప్పుడు జాగ్రత్తగా వినండి, యేసు ఎలాగా పాపి అయ్యాడు I don't know. నాకైతే తెలియదు, But the Bible says he became sin. కానీ బైబిల్ చెప్తుంది ఆయన పాపి అయ్యాడు అంటుంది. So brother, how can you say I'm righteous? బ్రదర్ మీరు ఎలా అంటారండి నేను ఇప్పుడు నీతిమంతుణ్ణి అని? I'm not saying the Bible saying. నేను సరి అయిన వాడిని అని బైబిల్ చెప్పట్లేదే. The Bible says you're righteous. I am not saying you're righteous. The Bible నేను says. అనట్లేదు, బైబిలే చెప్తుంది నీవు దేవుని నీతి అని. If he became sin, ఒకవేళ ఆయన పాపి అయితే, he became sin and I don't know how it happened. ఆయన పాపం ఎలా అయ్యాడో నాకైతే తెలియదు కానీ ఆయన పాపం అయ్యాడు. In the same way, I don't know how I became righteous, but I became righteous. అదే విధంగా నేను ఎలాగా నీతిమంతుడిని అయ్యానో నాకు తెలియదు కానీ నేను దేవుని నీతి అయ్యాను. The Bible says so. బైబిల్ అలా చెప్తా ఉంది. Hallelujah. హల్లెలూయా. For those of you who are still not convinced, ఇంకా ఎవరెవరైతే ఈ మాట వాళ్ళకి అర్థం అవట్లేదో, read the book of 1 Corinthians chapter 1 and verse 30. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 30వ వచనంలో మనం చూడగలుగుతాం. 1 Corinthians chapter 1 and verse 30. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం Okay. 30వ వచనంలో Let's take it slowly and understand the scripture. నెమ్మదిగా చదివి లేఖనాన్ని మనం అర్థం చేసుకుందాం. But of him you are in Christ Jesus. ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. Okay, that means when you say Jesus Christ, you are my Lord, it's because of him you are in Christ Jesus. ఎప్పుడైతే యేసుక్రీస్తు నీవు నా ప్రభువి అని మీరంటే అలా అన్నందుకు మీరు యేసుక్రీస్తులో ఉంటారు. And so this Christ Jesus, కాబట్టి ఈ యేసుక్రీస్తు because you confessed him as Lord over your life, మీ జీవితానికి ప్రభువుగా మీరు ఒప్పుకున్నారు కాబట్టి he becomes 4 things for you. ఆయన మీ కొరకు 4 అంశాలుగా మారుతున్నాడు. Number 1, మొట్టమొదటి the Bible says he becomes the wisdom from God. ఆయన అక్కడ మొదటగా రాయబడింది ఆయన మన కొరకు దేవుని యొక్క జ్ఞానం అవుతున్నాడు. Number 2, he becomes your righteousness. రెండవదిగా ఆయన నీతి అవుతున్నాడు. Third thing becomes your sanctification. మూడవదిగా ఆయన పరిశుద్ధ అవుతున్నాడు. And fourth, he becomes your redemption. నాలుగవదిగా ఆయన విమోచకుడు అవుతున్నాడు. Okay, let's all read this together. ఈ అందరూ కలిపి ఈ వాక్యాన్ని చదువుదాం. Okay, you can read in Telugu after my brother because all the 4 things are there what I just mentioned to you. ఈ 4 మాటలు కూడా ఇప్పుడు నేను చెప్పిన 4 మాటలు ఈ వాక్యంలో ఉన్నాయి కాబట్టి ఈ వాక్యము నాతో పాటు చదవండి. Ready in Telugu at the count of 3. నేను 3 లెక్క పెట్టిన తర్వాత అందరూ కూడా తెలుగులో చదువుదాం. Okay, 1, 2 and 3. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలను అని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము ఆయను. Hallelujah. హల్లెలూయా. What are you in Christ Jesus? మీరు ఇప్పుడు యేసుక్రీస్తులో ఏమయ్యారు? He says you have become the righteousness in Christ Jesus. అక్కడ అంటున్నాడు మీరు యేసుక్రీస్తులో నీతి అయ్యారు. He has become your righteousness. ఆయన మీ నీతి అయ్యాడు. He has given you the power to stand in the right positioning with God. ఆయన మీకు దేవుని ఎడల సరి అయిన స్థానంలో నిల్చుండే శక్తినిచ్చాడు. Amen. ఆమేన్. Are you able to understand what I'm saying this evening? ఈ సాయంత్రం నేను అంటున్న మాట మీకు అర్థమవుతుందా? In the Bible, బైబిల్లో there are so many promises. అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి. Every promise in the Old Testament, పాత నిబంధనలో ఉన్న ప్రతి వాగ్దానము most of them have a condition. ప్రతి అనేకమైన వాటికి ప్రతి దానికి కూడా ముందుగా ఒక సూచన ఉంది. One of the very common scriptures we preachers quote is this. మాలాటి బోధకులు చాలా అరుదుగా చెప్పే ఒక వాక్యం ఏంటంటే In the book of Deuteronomy, the 28th chapter, where there are so many blessings. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. Let's turn to that. ఒకసారి దాని వైపు తిప్పి చూద్దాం. And I will explain to you how right positioning will help you get these blessings on your life. మీ జీవితంలో ఆశీర్వాదం పొందుకోవడానికి మీ యొక్క సరి అయిన స్థానం ఎలా ఉండాలో ఇక్కడ మనం చూడగలుగుతాం. Okay, are you all there? Deuteronomy 28. మీరందరూ తీసారా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయాన్ని? Amen. Now it shall come to pass, if you diligently obey the voice of the Lord your God, to observe carefully all of his commandments, which I command you today, that the Lord your God will set you high above all the nations of the earth. అక్కడ 28వ అధ్యాయం మొదటి వచనంలో రాయబడి ఉంది, నీవు
నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. Okay, now if you read this particular portion of scripture, there are a lot of blessings. ఇక్కడ ఈ లేఖన భాగాన్ని మీరు ఇంకా ముందుకు చదివితే అక్కడ అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. But if you do a study on this chapter, ఈ యొక్క అధ్యాయం మీద మీరు ఒకవేళ బైబిల్ స్టడీ మీరు చేస్తే the curses are longer than the blessings. అక్కడ మనం చూస్తే ఆశీర్వాదాల కంటే శాపాలు ఎక్కువగా ఉంటాయి. Okay, now all of us say, I want to be blessed, I want the blessing of God. Very good. అందరూ అంటారు నాకు దేవుని ఆశీర్వాదం కావాలి, నేను దేవుని ఆశీర్వాదంగా ఉంటాను అంటే చాలా మంచిదే. All of us want to be blessed. మనందరికీ కూడా ఆశీర్వదింపబడాలి అనే కోరిక ఉంది. Amen. ఆమేన్. All of us want to be blessed. మనందరికీ కూడా ఆశీర్వదింపబడాలని ఉంది. Nobody is planning to fail. ఎవరు కూడా నేను విఫలమైపోవాలి అని ప్రణాళికలు వేయట్లేదు. All of us want to be blessed. మనందరికీ కూడా ఆశీర్వదింపబడాలి అనే ఉంది. Now based on Deuteronomy 28, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం ప్రకారము if you want to get blessed like the Bible says you will be blessed, బైబిల్ ప్రకారం మీరు ఇలా ఆశీర్వదింపబడతారు అంటే అలా ఆశీర్వదింపబడాలి అని కోరుకుంటే it says you should diligently obey the voice of the Lord your God. First of all, obey. అక్కడ ముందుగా రాయబడి ఉంది దేవుని యొక్క ఆజ్ఞలన్నిటినీ కూడా నీవు అనుసరించాలి. And observe carefully all his commandments. ఆయన ఆజ్ఞలన్నిటినీ కూడా నడుచుకోవాలి. Only then God will do these things. అప్పుడు మాత్రమే దేవుడు ఈ ఆశీర్వాదాలన్నీ ఇస్తాడు. Very difficult, huh? Now how many of us can say, I can keep all the commandments all the time? ఎంతమంది చెప్పగలరు అన్ని ఆజ్ఞల్ని ఎల్ల వేళలా నేను పాటిస్తాను అన్న వాళ్ళ చేతులు ఎత్తండి. Can you say that? నిజమేనా? ఆ మాట చెప్పగలరా? అన్ని ఆజ్ఞల్ని ఎప్పుడు పాటిస్తాను అనేవారు. Listen to the question carefully before you lift up your hand. మీ చేతులు ఎత్తే ముందు జాగ్రత్తగా వినండి. For you to get blessed, మీరు ఆశీర్వదింపబడాలి అంటే you must listen to every commandment and keep every law what is written in the Bible. బైబిల్లో రాయబడిన ప్రతి ఆజ్ఞను మీరు అనుసరించాలి, నెరవేర్చాలి. అలా చేయగలిగిన వాళ్ళు ఉన్నారా? Can anybody do that? ఎవరన్నా దాన్ని చేయగలరా? If you're lifting up your hand, you didn't hear me right. ఒకవేళ మీరు మీ చెయ్యి ఎత్తారంటే మీరు అసలు సరిగా వినలేదు అని అర్థం. Okay. How am I saying that you're not able to keep all the commandments? ఎందుకు ఎలా చెప్పగలుగుతున్నాను మీరు ఆజ్ఞలను తూచా తప్పకుండా మీరు పాటించలేరు అని? How many of us have said a lie? ఎంతమంది అబద్ధం చెప్పాము? Small lie, big lie. చిన్నదో పెద్దదో అబద్ధం చెప్పని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? You just lied now. అలా నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేదు అంటే ఇప్పుడే అబద్ధం ఆడుతున్నారు. Because you didn't lift up your hand. ఎందుకంటే మీరు చేతులు ఎత్తలేదు కాబట్టి. We have lied in our life at least once. మన జీవితంలో ఒక్కసారైనా మనం అబద్ధం ఆడతాం. How many of us have stolen something? ఏదో ఎక్కడో దొంగతనం చేసి ఉంటాం. Pencil, rubber, పెన్సిల్, రబ్బరు, స్కూల్లో ఏదో ఒకటి తీసుకుని ఉంటాం. See, basically what I'm trying to tell you is that we are not perfect. నిజానికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మనము ఖచ్చితమైన వారము కాదు అని. So the Bible says the blessing will come only if you keep all the commandments. కానీ ఇక్కడ బైబిల్ ఏమని చెప్తుందంటే మీరు ఈ ఆజ్ఞలన్నిటినీ పాటిస్తేనే మీకు ఆశీర్వాదం అంటుంది. But కానీ how can we say yes to these commandments? ఈ ఆజ్ఞలన్నిటికీ మనం అవును అని ఎలా చెప్పగలము? When you understand right positioning of Christ. క్రీస్తు యొక్క సరి అయిన స్థానాన్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు. Now I will read the Bible like this. నేను ఇప్పుడు బైబిల్ని ఇలా చదువుతాను. If you diligently obey the voice of the Lord your God, మీ దేవుడైన మాట మీరు శ్రద్ధగా విని observe carefully all his commandments, ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొని then these blessings will come upon me. అప్పుడు ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ నాపైకి వస్తాయి. But thank God, కానీ దేవునికి వందనాలు, I couldn't keep all the commandments. నేను ఈ ఆజ్ఞలన్నిటినీ పాటించను. But Jesus kept all the commandments. యేసు ఈ ఆజ్ఞలన్నిటినీ ఆయన పాటించాడు. And because he's positioned right with God, ఆయన దేవునితో సరి
అయిన స్థానంలో ఉన్నాడు And కాబట్టి, because I am in Christ, నేను క్రీస్తులో ఉన్నాను all కాబట్టి these blessings are mine in Jesus' name. ఈ యొక్క ఆశీర్వాదాలు అన్నీ కూడా యేసు నామములో నావే. హల్లెలూయా, Somebody say hallelujah. హల్లెలూయా. I know it's hot, but you must say hallelujah because I'm preaching well. నేను బాగా చెప్తున్నాను కాబట్టి వేడిగున్నా కూడా హల్లెలూయా చెప్పండి. Hallelujah. హల్లెలూయా. See, if you understand this, దీన్ని మీరు అర్థం చేసుకుంటే you will say, Father, I receive my miracle. మీరంటారు, తండ్రి నేను నా అద్భుతాన్ని పొందుకుంటున్నాను అంటారు. The devil will say, yesterday, you know what you did yesterday? You know that. సాతాను వాడు అంటాడు, నిన్నటి రోజు ఏం చేసావో గుర్తుందా అంటాడు. But you say, Jesus is my righteousness. అప్పుడు మీరంటారు, యేసే నా నీతి అంటారు. Yes, I'm not perfect, నాకు తెలుసు నేను ఖచ్చితమైన వాడిని కాదు, but Jesus is perfect. కానీ నా యేసు ఆయన ఖచ్చితమైన వాడు. And my positioning is in Christ. కాబట్టి కానీ నా స్థానం ఎక్కడుంది అంటే అది క్రీస్తులో ఉంది. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Let's read the book of the same chapter, అదే అధ్యాయం ఒకసారి చూద్దాం. verse 15. 15వ వచనాన్ని చూద్దాం. I want to talk to you about the curses as well. అదే రకంగా నేను శాపాల గురించి కూడా మాట్లాడతాను. Don't worry, I'm not going to say that we are cursed, we are already blessed. ఎప్పుడు భయపడవద్దు. అమ్మో ఈ శాపాలన్నీ వస్తాయంటే రావు, మనమందరం కూడా ఆశీర్వదింపబడిన వారు. Okay, you look at somebody and say, I am already blessed. మీ పక్కన వారి వైపు చూసి చెప్పండి, నేను ఇప్పటికే ఆశీర్వదింపబడ్డాను అని చెప్పండి. Yes, I am blessed. Come on, మీ పక్కన I am వారితో blessed. చెప్పండి, నేను ఆశీర్వదింపబడ్డాను చెప్పండి. Okay. Praise God. Okay, now it shall come to pass if you do not obey the voice of the Lord your God and observe carefully all his commandments and the statutes which I command you today, these curses will come upon you and overtake you. అక్కడ రాయబడి ఉంది 28:15లో, నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకొనవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. So you watch it, every person who says, I can keep the commandments, I can do this, are actually falling under the curse. ఒకవేళ ఎవరన్నా నేను ఈ ఆజ్ఞలను పాటించగలను అని ఎవరన్నా అని మొదలు పెడితే వారు నిజానికైతే ఈ శాపంలో పడుతున్నారు. Okay? Why? Because you're not taking advantage of the goodness of God, but you think I can do it myself. ఎందుకంటే మీరేం చేస్తున్నారంటే దేవుని మంచితనాన్ని మీరు దాని యొక్క ఉపయోగాన్ని తీసుకోకుండా మీ యొక్క చేతి పనినే మీరు ఆస్వాదించాలనుకుంటున్నారు. I hope you understand what I'm saying. ఇప్పుడు అర్థమవుతుందా? One more verse. ఇంకొక వచనం చూద్దాం. Book of Romans, the 11th chapter. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో, And let's read verse 6. రోమా 11:6లో మనం చూడగలుగుతాం. Grace means receiving what God has given us. కృప అంటే దేవుడు మనకేమైతే ఇచ్చాడో దానిని తీసుకోవడం. Grace means I receive, I don't have to pay for it, it's a free gift to me. కృప అంటే నేను దానికి ఏ మూల్యం చెల్లించక్కర్లేదు, అది నాకు ఉచితంగా ఇవ్వబడింది అని అర్థం. Righteousness is a free gift. నీతి అనేది మనకి ఉచిత బహుమానం. Receive it by grace. దాన్ని కృప ద్వారా పొందుకోవాలి. Okay, let's read verse 6. 6వ వచనంలో 11:6లో మనం చూస్తాం. And if by grace, then it is no longer of works. Otherwise, grace is no longer grace. But if it is of works, it's no longer grace. Otherwise, work is no longer work. అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు, కాని ఎడల కృప ఇకను కృప కాకపోవును. The Bible says, బైబిల్ అలా చెప్తుంది. there's a gift of grace, a gift of righteousness. నీతి అనేది ఒక బహుమానముగా, కృపా బహుమానముగా ఉంది. We don't earn it. మనం దాన్ని కష్టపడి సంపాదించుకోము. We don't deserve it. దాన్ని పొందడానికి కూడా మనం యోగ్యులము కాదు. But we say, God, I believe it. కానీ మనం అంటున్నాము, ప్రభువా నేను దాన్ని నమ్ముతున్నాను అని. Abraham believed God. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. What did he do? He did not do any action. He just believed God. ఏం చేశాడంటే ఏ పని చేయలేదు, దేవుణ్ణి ఊరకే నమ్మాడంతే. And that is accounted as righteousness. ఆ ఊరకే నమ్మడం అనేది అతనికి నీతిగా లెక్కించబడింది. What should we do? ఇక్కడ మనం ఏం చేయాలి? We speak the way the Bible wants us to speak.
బైబిల్ మనల్ని ఎలా మాట్లాడమంటుందో ఆ రకంగా మనం మాట్లాడవలసి ఉంది. What do we speak? మనం ఏమైతే మాట్లాడాలి? We say, Lord in heaven, పరలోకమందున్న ప్రభువా, I am not right, నేను సరి అయిన వాడిని కాను, but Jesus made me right. కానీ యేసు నన్ను నీతిగా చేశాడు. I position myself based on what Jesus did for me. యేసు నా కొరకు ఏమైతే చేశాడో దాన్ని బట్టి నేను ఒక సరి అయిన స్థానంలో ఉంచుకున్నాను. I can ask you my needs because you're my father. మీరు నా తండ్రి కాబట్టి నేను నా యొక్క అవసరాలు నేను మిమ్మల్ని అడగగలను. And the devil cannot accuse me because I stand in the righteousness of Jesus Christ. సాతాను వాడు నా మీద నేరారోపణ చేయలేడు, ఎందుకంటే నేను దేవుని యొక్క నీతిగా ఉన్నాను. And therefore I come to your throne of grace boldly at the time of need. కాబట్టి నా అవసర సమయంలో నేను నీ కృపా సింహాసనం దగ్గరికి నేను ధైర్యంగా వస్తున్నాను. This is God's plan and purpose for the church of God. ఒక దేవుని సంఘానికి ఇది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నాయి. He wants you to come to him just as a child goes to the father. ఒక చిన్న బిడ్డ తండ్రి దగ్గరికి ఎలాగైతే వెళ్తాడో మీరు కూడా తండ్రి దగ్గరికి అలాగే వెళ్ళాలని ఆయన కోరిక కలిగి ఉన్నాడు. But the devil has deceived us too long to say that you've not prayed enough, you've not read your Bible enough. All that is good, but that does not qualify to reach the grace of God. కానీ సాతాను వచ్చి మనల్ని అంటాడు, నువ్వు బైబిల్ చదవలేదు, నువ్వు ప్రార్థన చేయలేదు అని అంటే అవేవి కూడా మనము దేవుని యొక్క నీతిగా అవ్వడానికి అవి అడ్డంకిగా ఉండవు. But let me make it very clear to you. కానీ అలాగని నేను మీకు ఒకటి స్పష్టం చేయాలి. You will read your Bible more because he loves you. ఆయన మిమ్మల్ని ప్రేమించాడు కాబట్టి ఇప్పుడు మీరు బైబిల్ మరింత ఎక్కువగా చదువుతారు. You will pray not because you have to pray for 1 hour, but you will pray because he loves you. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి గంట సేపు ప్రార్థించాలని మీరు ప్రార్థించరు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి ఇంకా ఎక్కువ ప్రార్థిస్తారు. You will give not because you have to tithe, but you give because you love him. దశమ భాగం ఇవ్వాలి కాబట్టి అని ఆయనకు కానుక ఇవ్వడం కాదు, కానీ ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మీరు ఆయనకు అత్యంత విలువైన కానుకనిస్తారు. This is what happens if you believe in righteousness. నీతిని నమ్మితే జరిగేది ఇదే. Hallelujah. హల్లెలూయా. Did you receive this word this evening? ఈ సాయంత్రం ఈ వాక్యాన్ని పొందుకున్నారా? You received that word this evening? ఈ వాక్యాన్ని మీరు అర్థం చేసుకున్నారా? Let your prayer change from tonight. Let your prayers change. ఈ రాత్రి నుంచి మీ ప్రార్థనలు మారిపోవాలి. Please don't tell the Lord, I am nobody, I am nothing, I am a worm, I am dust. Don't pray like that. ఎప్పుడు కూడా ప్రభువా నేను పురుగునయ్యా, మట్టినయ్యా, నేను ఏమీ కానివాడినయ్యా, అలాంటి మాటలు మీ ప్రార్థనలో వాడవద్దు. That is wrong positioning. ఒకవేళ అలా మీరు ప్రార్థించారంటే మీరు తప్పుగా మిమ్మల్ని ఒక ప్రదేశంలో ఉంచుకుంటున్నారు. But if you say, Jesus, you are my righteousness, మీరు ఎప్పుడైతే యేసు నీవు నా నీతివి అని మీరు you అంటారు, are my wisdom, you are my redemption, మీరు నా యొక్క జ్ఞానము, మీరు నా విమోచన, you position yourself right. ఎప్పుడైతే మీరు అలా అంటారో వెంటనే మిమ్మల్ని మీరు సరి అయిన స్థానంలో ఉంచుకుంటారు. Hallelujah. హల్లెలూయా. We're going to pray this evening. ఈ సాయంత్రం మనం ప్రార్థించబోతూ ఉన్నాం. Many times miracles happen when you understand these truths from the Bible. అనేక సార్లు మీరు బైబిల్ నుంచి ఈ సత్యాలను అర్థం చేసుకున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి. You will not say, Lord, why this is happening to me? No. ఎప్పుడు కూడా మీరు ప్రభువా నాకు ఇలాంటి ఎందుకు జరుగుతున్నాయి, ఇలాంటి కష్టాలు ఏంటి అని మీరు అనరు. Position yourself right tonight. ఈ రాత్రి మిమ్మల్ని మీరు సరి అయిన స్థానంలో ఉంచుకోనండి. If you want to be healed in your body, ఒకవేళ మీ శరీరంలో మీరు స్వస్థపరచబడాలి అంటే position yourself right. మిమ్మల్ని మీరు సరిగా ఉంచుకోనండి. Why? ఎందుకు? Jesus became your sin and Jesus became your sickness. యేసు మీ కొరకు ఆయన మీ పాపమయ్యాడు, మీ అనారోగ్యమయ్యాడు. And say, God, if you have taken my sin and my sickness away, I am free. కాబట్టి అప్పుడు మీరు అంటారు, ప్రభువా మీరు నా పాపాన్ని, నా అనారోగ్యాన్ని తీసివేస్తే నేనిప్పుడు స్వతంత్రుణ్ణి. Hallelujah. హల్లెలూయా. You received that word this evening. ఈ సాయంత్రం మీరు ఆ మాటను పొందుకున్నారు కదా. Please stand to your feet. I'm going to pray. మనం లేచి నిల్చుంటే మనం ప్రార్థిద్దాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. I want you all to open your mouth and confess,
I am the righteousness of God in Christ Jesus. మీరందరూ కూడా మీ నోరు తెరిచి మీరు గట్టిగా దీన్ని ఒప్పుకోవాలి. ఏమని చెప్పాలి అని అంటే, నేను యేసుక్రీస్తులో దేవుని నీతిని. గట్టిగా చెప్దామా? నేను యేసుక్రీస్తులో దేవుని నీతిని. నేను యేసుక్రీస్తులో దేవుని నీతిని. The Lord loves me. ప్రభువు నన్ను ప్రేమిస్తున్నాడు. చెప్పండి. He loves to bless me. ఆయన నన్ను ఆశీర్వదించడానికి